కవిత అరెస్ట్, నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలింపు. శ్రీ ఆదిత్య వాంటేజ్ భవనం దగ్గర ధర్నా. మూసీ నదిలో అక్రమ కట్టడాలు హైడ్రాకు కనిపించడం లేదా? గాంధీ సరోవర్ పేరుతో ప్రజలను వేధించడం కరెక్ట్ కాదు, వేధించొద్దు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇప్పుడు అసలు హైలైట్ ఏంటంటే ఈమె జనాలల్లా తిరుగుతున్నది. రామారావు ఇంట్లో వండుకున్నాడు. ఓన్లీ ఆ భవన్ పోతాడు, ఆ ప్రెస్ మీట్ పెడతాడు, మంచిగా ప్రౌడ్గా 2-3 మాటలు గట్టిగా మాట్లాడి ఆ నుంచి అటు పోతాడు. అయితే ఈ ఆదిత్య వాంటేజ్ భవనం దగ్గర ధర్నా చేసి మూసీ నదిలో అక్రమ కట్టడాలకు హైడ్రా కనిపించడం లేదా అంటుంది. వాస్తవముగా కడుతున్నారు. దీనికి పర్మిషన్ కూడా 2022లో పర్మిషన్ ఇచ్చారు. ఎవరు ఇచ్చిర్రు? గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మరి అప్పట్లోనేమో మాట్లాడేటప్పుడేమో శ్రీరంగ నీతులు చెప్తారు. ఏం చెప్పిండు ఆయన గత ప్రభుత్వం ఉన్నప్పుడు? ప్రెస్ మీట్లలో ఎక్కడైనా అక్రమ కట్టడాలు ఉంటే నిర్దాక్షిణంగా కూల్చేస్తాం, 100% నిర్దాక్షిణంగా కూల్చేస్తాం అని చెప్పేసి మాట్లాడాడు. మళ్ళీ అదే వాళ్ళే ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? చెప్పేదేమో ఒకటి, చేసేది ఒకటి. మళ్ళనేమో ఇప్పుడు అధికారం కోల్పోయినాకనేమో కూలగొట్టదు, అధికారంలో ఉన్నప్పుడేమో నిర్దాక్షిణంగా కూలగొడతామని చెప్పేసి వాళ్ళే. అసలు వాస్తవానికి ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని అభివృద్ధి పనులు చేసేటప్పుడు కొన్ని జరుగుతాయి, వాటిని భరించాలి. నష్టం జరుగుతుంది, భరించాలి. ఒక 5%, 2%, 5% నష్టం జరుగుతుంది, కానీ 90% బెనిఫిట్ ఉంటుంది. ఆ 2% నష్టం ఎవరైతే నష్టపోతారో 2%, 5% వాళ్ళకి నష్టపరిహారం కట్టించి మరి ఈ అభివృద్ధి పనులను ముందుకు తీసుకుపోవాలి. దీనికి ప్రజలు కూడా సహకరిస్తే బాగుంటుంది. ఇక సహకరించలేదనుకో, ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంటుంది.